ప్రభునందు ప్రియ పండ్రప్రోలు గ్రామ కాపస్తులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియపరచుకుంటున్నాం. మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియపరుస్తున్నామండి. కాకినాడ పట్టణం నుండి మీ గ్రామానికి ఈ యొక్క శుభవార్త మనం తెలియపరచడం జరుగుతుంది. ఎందుకంటే ఒక గొప్ప మహాదేవుడు నీ కోసం నా కోసం మనందరి కోసం సిలువలో బలియాగం అయిపోయాడు. ఎందుకంటే నీ పాపం నిమిత్తము నా పాపం నిమిత్తము తన రక్తాన్ని చిందించాడు. తన రక్తాన్ని చిందించడమే కాకుండా తన ప్రాణాలను పెట్టాడు. ఎందుకంటే మనం అందరం పాపంతో నిండిపోయిన మన బ్రతుకులు ఆయన వైపు తిరిగితే మన పాపాలకి విమోచన కలుగుతుంది. అందుకని మన అందరి కోసం తన ప్రాణమును పెట్టాడు. పాప విమోచన ఆయన ద్వారానే మనకు కలుగుతుంది. మనం ఎప్పుడైతే మన పాపములు ఒప్పుకుని ఆయన రక్తంలో మన పాపాలు కడుక్కున్నామో మనందరికీ క్షమాపణ కలుగుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, గ్రామ ప్రజలారా, గ్రామ పెద్దలారా, సహోదర సహోదరులారా, మీ అందరికీ తెలియజేయడం ఏమంటే ప్రభుని యేసు ఈ యొక్క లోకానికి తన మానవ రూపం ధరించుకుని ఈ లోకంలో మన కోసం అడుగు పెట్టాడు. ఎందుకంటే మన అందరి కోసం ఆయన బలి అయిపోయాడు. ఆ బలి అయిపోయినానికి ఎందుకోసం అంటే మనందరినీ ఆయనతో పాటు కూర్చుండి పెట్టడానికి ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. శ్రమ పడ్డాడు, సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, మరలా త్వరలో రాబోతున్నాడు. ఎందుకంటే ఆయన రావడం మనందరినీ ఆయన దగ్గరికి తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క గొప్ప మాటలు ఎవరైతే వింటున్నారో, గ్రహిస్తున్నారు, గ్రహించడం కోరుతున్నాం. మేము మీ వద్దకు వస్తున్న కరపత్రాలు చదవండి, విడిచిపోయేటట్టు. కాబట్టి అందరూ సత్యాన్ని గ్రహించండి. మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాము. పరిశుద్ధులకు తండ్రి నీకు వందనాలు ప్రభువా, దేవానికి స్తోత్రాలు తండ్రి. గ్రామ ప్రజలందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రభా తండ్రి గారు నీకోసం మా అందరి కోసం రక్తం కాచావు. ప్రభా తండ్రి గారండి నీ కృపతో జ్ఞాపకం చేసుకుని అందరినీ రక్షించి దేవ గ్రామస్తుల కుటుంబాన్ని ప్రతి కుటుంబాన్ని దర్శించి నీ కృపలో నడిపించమని ఈ గ్రామాంతరి కోసం రక్షణ దేవ కలుగు చేయమని మేము ప్రార్థించి వెళ్తున్నాం. ప్రభా రక్షణ కలిగించి కృప చూపించమని మా ప్రభువు రక్షణ వేసుకొస్తుంది. పరిశుద్ధరామని అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.